ఇల్లెందు సింగరేణి బొగ్గు గనులకు పుట్టిల్లు. ఈ ప్రాంతంలోని బొగ్గు నిల్వలను మన రాష్ట్రానికే కాక వివిధ రాష్ట్రాల్లోని విద్యుత్ థర్మల్ కేంద్రాలకు సరఫరా చేస్తుంది. అయితే ఇల్లెందు JK5 ఓసీని క్లోజ్ చేసే ముందు పూసపల్లిలో బొగ్గు నిక్షేపాలను గుర్తించారు. కానీ గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా నేటికి ఒక్క అడుగు ముందుకు పడలేదు. దీనిపై సంస్థ కార్మికులు పూసపల్లిలో ఓపెన్ క్యాస్ట్ను ప్రారంభించే దిశగా అడుగులు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొత్తానికైతే బొగ్గుకి పుట్టినిల్లు బొగ్గుట్ట. ఆనాడు బొగ్గుట్టగా పిలువబడే ఇల్లెందు పరిసర ప్రాంతం నుంచి మొత్తానికి సింగరేణి ఓపెన్ కాస్ట్ మొదలైంది. దీనికి సంబంధించి ఇప్పటికే JK5 ఓసీ మూసివేసే దశ వచ్చినప్పటి నుంచి కూడా పూసపల్లిలోని ప్రత్యేకంగా మరో బొగ్గు ఓపెన్ కాస్ట్ బొగ్గు నిల్వలు ఉన్నాయని చెప్పని కార్మికులతో పాటుగా ఆ యొక్క సంస్థకు గుర్తించింది. కానీ అనేక సంవత్సరాల నుంచి కూడా ఓపెన్ కాస్ట్ దీనికంటే JK5 మూతపడుతున్న సమయంలో కూడా పూసపల్లి దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క వీటికి సంబంధించి ఎలాంటి పనులు చేయకపోవడం కాకుండా కనీసం వీటిని అలాట్మెంట్ చేసేందుకు దిశ కూడా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మరోవైపునటువంటి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, గత ప్రభుత్వాలు ఎలాంటి కార్మికుల యొక్క సంక్షేమాన్ని కావచ్చు, ఉపాధి సంబంధించిన విషయం కావచ్చు, మొత్తానికైతే గాలికి వదిలేసింది. ఇల్లందుకు మొత్తానికైతే మాత్రం మొదటి నుంచి కూడా బొగ్గుట్టుగా పేరుంది. దీనికి సంబంధించి కోట్లాది రూపాయల అంటే ఇక్కడ ఉన్న లావాదేవీలు బొగ్గు లావాదేవీలు కూడా జరిగిన నేపథ్యం ఉంది. కాలక్రమేణా ఇది కాస్త మూతపడటంతో ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికుల్లో కూడా ఆందోళన మొదలైంది. ఇక్కడ పుష్కలంగా వందలాది ఎకరాల్లోనే బొగ్గు నిక్షేపాలు ఉన్నా కానీ కనీసం అధికారులు ఎందుకు వీటిపై దృష్టి సారించాలనే వేలో కూడా ప్రభుత్వ అధికారులు ఒక సింగరేణి సంస్థ పైన అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిళ్లు తీసుకొస్తున్న నేపథ్యం. ఇటీవల కాలంలో దీనికి సంబంధించి మన రాష్ట్రానికి చెందినటువంటి కిషన్ రెడ్డి కూడా ఆయన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న నేపథ్యంలో ఆయన దృష్టి కూడా తీసుకెళ్లి ఇల్లందులో జరుగుతున్నటువంటి ఈ యొక్క అంటే జాప్యం విషయంలో కావచ్చు, అదేవిధంగా బొగ్గు నిక్షేపాలు వెలుగు తీయడం విషయంలో కావచ్చు, మొత్తానికైతే ఆయన దృష్టి కూడా తీసుకెళ్లారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లిన నేపథ్యం. దీనికి సంబంధించి మన అప్డేట్ కార్మికులతో మనం మాట్లాడి చూద్దాం. సార్ చెప్పండి, జనరల్గా మీరు బొగ్గు బావులకు సంబంధించి అంటే JK5 అనుసంధానంగా ఉన్నటువంటి ఈ యొక్క పూసపల్లి గ్రామం సంబంధించి దీనికి ఓపెన్ కాస్ట్ ఓపెన్ చేయాలని చెప్పి ఎప్పటి నుంచో ఆందోళన జరుగుతూ ఉంది. మరోవైపు మాత్రం దీనికి సంబంధించి అధికారులు కూడా వీటి గుర్తింపులు ఉన్నా సరే దీనికి ఎందుకు మరి వర్కౌట్ చేయడం కానీ లేకపోతే దీనికి అలాట్మెంట్ ఎందుకు చేయడంలో జాప్యం జరుగుతుంది. గత ప్రభుత్వము సింగరేణిని నాశనం చేసిన దాంట్లో ఎటువంటి అతిశక్తి లేదు. ఎందుకంటే అందరూ కల్లారు చూస్తూ ఉండడం జరిగింది. అది అనుమతులు కానీ పట్టించుకోవడం కానీ ప్రతి దాంట్లో కూడా గవర్నమెంట్ నెగ్లెన్స్లో ఇది పూసపల్లి మైన్ కూడా ఒక భాగం వెనకబడడం జరిగింది. ఇదే విధంగా ఇల్లందుకు సంబంధించి లాస్ట్ టైం కూడా రాష్ట్ర ప్రభుత్వము బిడ్లో టెండర్లో పాల్గొనక టెండర్ ఫామ్ కొని 4 మైన్స్ కూడా టెండర్ వేయకుండా మన KOC మైన్ కూడా ఇల్లందు ఏరియా నుండి దాన్ని AMR కంపెనీకి పోవడం జరిగింది. అది కూడా అది కేసీఆర్ సంబంధించిన మనుషులుగా ఉండి సింగరేణికి సంబంధించిన టెండర్ వేయకుండా బిడ్ దాఖలు చేయకుండా దాన్ని ఆపి వాళ్ళకు అనుకూలంగా AMR కంపెనీకి ఇచ్చుకోవడం చాలా దురదృష్టకరం. ఇదే విధంగా పూసపల్లి మైన్ విషయానికి వస్తే మేము మంత్రివర్యుల్ని పోయేసి గౌరవప్రదం కలిసి అదేవిధంగా ఇల్లందు ఏరియా గురించి మన కిషన్ రెడ్డి సార్ గారికి, ఎందుకంటే మన అదృష్టం కొద్దీ బొగ్గు గనుల శాఖ మంత్రి అయింది కాబట్టి మన సమస్యను సార్కి పూర్తి వినియోగించడం. సార్ సింగరేణికి పుట్టినటువంటి ఇల్లందు ఏరియా మనగా కరువు అయిపోయింది. కార్మికుల్లో భయాందోళనకు గురయ్యి వాళ్ళు ట్రాన్స్ఫర్లకు పోవాలన్నా ఎటు పోవాలన్నా ఇల్లందుకు ఎటు గతి లేని పరిస్థితిలో ఈరోజు ఇల్లందు ఏరియా ఉన్నది సార్. కాబట్టి సార్కు అదే విషయాన్ని మేము విన్నవించి పూసపల్లి మైనని ఇప్పుడు మన అన్ని పర్మిషన్ మ్యాక్సిమం కూడా, ఎందుకంటే ఇక్కడ ఉన్న ఇల్లందు ఏరియా GM గారు కానీ పోయిన GM గారు కానీ వీళ్ళందరూ కూడా చాలా ప్రాముఖ్యతతో పనిచేసి అన్ని పర్మిషన్ చేయడం జరిగింది. ఒక అడవి కేంద్ర శాఖ, సెంట్రల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ఈ 2 డిపార్ట్మెంట్లో ఆడడం జరిగింది. ఈ విషయమై కూడా డైరెక్ట్గా కిషన్ రెడ్డి సార్ కూడా మంత్రివర్గ గారు కూడా వినియోగించడం జరిగింది. దానికి ఆయన సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా మీకు ఈ పూసపల్లి మైన్ పర్మిషన్స్ అన్ని వస్తాయి, త్వరలో మైన్స్ ప్రారంభిస్తాం. అదే ఇదే విధంగా పూసపల్లినే కాదు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క బొగ్గు గనుల్లో కూడా ఎటువంటి ఆటంకాలు రాకుండా తెలంగాణ సింగరేణి మనుగడకు తోడ్పడతానని చెప్పేసి కరప్షన్ లేని సింగరేణిని ఒక అభివృద్ధి బంగారు సింగరేణిని చూపిస్తానని చెప్పేసి కిషన్ రెడ్డి మాట్లాడడం జరిగింది. సింగరేణి సంస్థలో ఉద్యోగులుగా కార్మికులు మీరు పనిచేస్తున్న నేపథ్యం ఉంది. అయితే పూసపల్లికి సంబంధించి అనేక సంవత్సరాల నుంచి కూడా గత ప్రభుత్వ హయాంలో ఒక అడుగు కూడా ముందు పడలేదు. కానీ మొత్తానికి JK5 మూసివేసే దశలోనే మరో కొత్తగానే ఓపెన్ చేసి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ఉంది. దానికి సంబంధించిన ప్రక్రియ కొంత మొదలైంది, తర్వాత బ్రేక్ పడింది. దీన్ని ఎలా చూసుకోవచ్చు మనం? ప్రైవేటీకరణక మనము AITUC తరఫున అఖిలపక్ష ఆధ్వర్యంలో KOC ప్లస్ ఇక్కడ పూసపల్లి ఓసును కూడా ప్రైవేటుకి వ్యతిరేకంగా గతంలో ఆందోళన చేశాం. అయినా కేంద్ర ప్రభుత్వము మొండిగా C5కి టెండరు తీసుకుంది. గతంలో ఇల్లందులో 6,000 7,000 ఉన్న కార్మికులు